అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు భువన్ విశ్వ. ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు, నేను చూసిన, నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది. ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్న పాత్రలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి గాని వారికి చెడ్డపేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు. నా స్టోరీస్ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే. ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు. నా భువన్ విశ్వ ఛానల్ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నమస్కారం. వేదిక ఒకప్పుడు ప్రేమలో దగా తిన్న అమ్మాయి, ఇప్పుడు సెల్ఫ్ మేడ్ మోటివేషనల్ స్పీకర్. విహాన్ 28 ఏళ్ల యువకుడు, క్రియేటివ్ రైటర్, మనస్సులో ప్రేమను నమ్ముతూ వచ్చినవాడు. అంజలి వేదిక ఫ్రెండ్, ప్రేమపై ఆశాద్వేషాలతో నడిచే మిడిల్ పాయింట్. అనిరుద్ వేదికను మోసం చేసిన మాజీ ప్రియుడు, ఇప్పుడు మళ్లీ వేదికను సంప్రదించాలనుకుంటున్నాడు. గాయాల మధ్యలో గెలుపు. వేదిక స్టేజ్ మీద ప్రేమలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఆ ఓటమిని జీవితాంతం తగిలించుకొని తిరుగుతుంటే మన జీవితం ఓ ప్రేతాత్మలా మారిపోతుంది. గెలిచేది ప్రేమ కాదు, గెలిచేది మన ధైర్యం. అంజలి గ్రేటర్ దేన్, నీవు ఇప్పుడు స్పీకర్ అయ్యావు కాబట్టి మాట్లాడగలుగుతున్నావు, కానీ ఎవరైనా మళ్లీ ప్రేమించాలనిపించాలంటే అది ఓ మిరాకిల్ లాంటిది. వేదిక ప్రేమ ఓ మిరాకిల్ కాదు అంజలి, అది ఓ నిర్ణయం. మన గతాన్ని మర్చిపోతూ మన హృదయానికి మళ్లీ ఓ అవకాశం ఇచ్చే నిర్ణయం. ప్రస్తుతంలో ప్రవేశించిన కొత్త వ్యక్తి విహాన్ వేదికను చూస్తూ, నీ మాటల్లో ఓ మోజు ఉంది వేదిక. నీవు ప్రేమపై అసహ్యం చూపుతున్నావు, కానీ నీ చూపుల్లో ఇంకా ఓ అజ్ఞాత ఆశ ఉంది. వేదిక ఆ ఆశకు పేరుంది స్వీయ గౌరవం. నేను ఎవరిదో ప్రేమ కోసం కుమిలిపోయే రోజులు పోయాయి, ఇప్పుడు నా ప్రేమ ముందు నాకే. విహాన్ నవ్వుతూ, పరిచయం కావాలా? ఓ కథతో, మన ఇద్దరి కథ నేను రాయటానికి సిద్ధంగా ఉన్నాను. మళ్లీ ఎదురు చూసిన పాత ప్రేమ. అనిరుద్ వేదికను కలుస్తూ, వేదిక ఐ మిస్ యూ, మళ్లీ మొదలెడ్దాం. నీకు నేను మోసం చేశాను, కానీ ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను. వేదిక నిశ్శబ్దంగా దీర్ఘంగా చూసి, నీ మోసం నాకు నిద్రపోయేలా చేసింది అనిరుద్, కానీ అదే మోసం నాకు నిద్రలేపింది కూడా. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది నన్నే. ఓ ఎమోషనల్ గేమ్. విహాన్ వేదిక చేతిని పట్టుకుని, నేను నీ గతాన్ని మార్చలేను వేదిక, కానీ నీ భవిష్యత్తుని నీతో కలిసి నడవాలనే కోరిక మాత్రం నిస్వార్థంగా ఉంది. వేదిక ఓ ప్రేమలో ఓడినవాళ్లే నిజమైన ప్రేమ ఎప్పుడైతే వస్తుందో గుర్తించగలుగుతారు. నీ ప్రేమ నన్ను ప్రేమించాలనిపించగలిగింది విహాన్, ఇది నాలో ఓ మళ్లీ ప్రారంభం. వేదిక స్టేజ్ మీద ప్రేమలో మోసపడ్డాను అని జీవితాన్నే మోసం చేసుకోవద్దు. ప్రేమ ఒకరిపై కాదు, ముందుగా మీపై, మీ ప్రయాణంపై, మీ భవిష్యత్తు పెట్టిన నమ్మకం, అదే నిజమైన ప్రేమ. మళ్లీ ప్రేమించాలనిపించాలంటే ముందు మనల్ని మనమే ప్రేమించాలి.